హాయ్ అండి, నమస్తే అండి. ఇందాక ఒక వీడియో పెట్టాను కదండి. వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని ఏడుస్తున్నారని చాలా బాధపడుతున్నారండి. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవంట. వాళ్ళ ఆయన ఫుల్ తాగేసి ఎక్కడో పడిపోయాడంట. ఇక్కడెక్కడో నాకు తెలియదు. చాలా ఏడుస్తున్నారు. ఏడిస్తే నాకు బాధ అనిపించింది. నా దగ్గరే కానీ నేనే డబ్బు ఉందని అయితే అనకూడదు, కానీ ఒక 3000, 4000, 5000 వరకైనా ఇద్దును. అంత స్తోమత లేదు నాకు. నేను తెచ్చుకున్న డబ్బుల్లోనూ ఒక 500 ఇచ్చానండి. అది పెడదాం అనుకోండి, ఎందుకంటే బాగోదులే అనేసి పెట్టలేదు. ఎందుకంటే సాయం చేసేటప్పుడు అలా వీడియోలు పెట్టి మనం చెప్పుకుంటే బాగోదేమో అనేసి నేను ఇచ్చేసాను అంతే. నేను వీడియో తీయలేదు. నాకు ఇష్టం లేదు. మా పాప తిట్టింది, సాయం చేసినప్పుడు వీడియోలు తీయకమ్మా అలాగా అంటే. నేను అన్నాను, అవతల వాళ్ళకి తెలుస్తుంది కదమ్మా మనం ఫాలోవర్స్కి, అంటే ఎందుకమ్మా వద్దులే అమ్మా అనేసింది. సాయం అప్పుడు మా పాప ఇష్టం లేదు, అందుకే నేను పెట్టలేదండి. 500 ఇచ్చానండి. ఎందుకంటే మనం ఒకరికి మంచి చేసాం అనుకో, రేపు పొద్దున్న మనకు కూడా దేవుడు మంచి చేస్తాడేమో అన్న ఫీలింగు. ఎందుకంటే నేను పడ్డానండి అలాంటి బాధలన్నీ. నా పాపను ఎత్తుకుని నేను ఎన్నో బాధలు పడ్డాను. ఇప్పుడంటే కొంచెం పర్వాలేదు, కానీ నేను నా పిల్లని ఎత్తుకొని నేను ఎన్నో బాధలు పడ్డానండి. అవమానాలు పడ్డాను, బాధలు పడ్డాను. ఇప్పటికీ నా పరిస్థితి అనేది అలాగే ఉంది. ఇప్పటికీ మారలేదు. కాకపోతే కొంచెం పర్వాలేదు, నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను. కాకపోతే నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. నా ఇబ్బందులు ఎందుకంటే నాకు తెలుసు. ఆవిడ పాపము ఎవరితో చెప్పుకోలేకపోతుంది. ఎవరు కూడా హెల్ప్ అనేది ఎవరు ముందుకు రాలేదండి. పోనీ 100, 200 ఎంతో కొంత ఇచ్చి పోనీ ఆ పిల్ల వెళ్ళేందుకు ఇంటికి తీసుకెళ్ళిపోతానమ్మా, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ నేను చూపించుకుంటానని ఏడుస్తుంది. మేము అందరం కేజెస్ ఉంటుంది, అదే వైజాగ్ కేజెస్ తీసుకెళ్ళిపో అంటే మా ఆయన ఒకసారి లేడు, నేను ఇంటికి వెళ్ళిపోయి మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను అన్నది. ఆ అబ్బాయికి చూస్తే చాలా నా గుండె పగిలిపోయిందండి బాబు. నాకు ఎంత అంత కాదు. అబ్బాయి 3 నెలలు బాబు అంట. నాకు చాలా బాధ అనిపించేసింది, ఏడుపు వచ్చింది. దేవుడు ఉన్నాడులే, ఇస్తాడులే అనేసి నా దాంట్లో నాకున్నే దాంట్లోనూ ఒక 500 ఇచ్చిస్తానండి. ఎందుకంటే నేను బండి బాగు చేసుకుందాం అనేసి తెచ్చుకున్నాను. బండి బాగాలేదు, అదేదో రాడు కొంచెం అంతే, మెకానిక్ ఇరిగిపోద్దమ్మా జాగ్రత్త అని చెప్పాడు. ఆ బండి కానీ తెచ్చుకున్నాను. సర్లే బండి ఈరోజు కాకపోయినా రేపొద్దునైనా బాగు చేసుకోవచ్చు. ముందు మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు మనకు పోయి చూస్తాడు కదా అని నాకు అనిపించింది. ఏమో వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఆ అబ్బాయికి ఏం అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా ప్రాబ్లంగా ఉంది ఆ అబ్బాయికి. నా తోసినంత సాయం నేను చేశానండి. నేను దేవుడి దయ్య వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. ఇందాక ఇక్కడ ఏమి డబ్బు ఉంటే కానీ పట్టించుకోవట్లేదండి ఎవరినేమి. ఆవిడనేమి ఏదో ఆపరేషన్ చేసుకోడానికి వచ్చిందంటే, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ అయిపోయిందమ్మా అనేసి ఆవిడ ఏడుస్తుంది. మరి తీసుకెళ్ళిపోయారండి, అంత దేవుడి దయ్య. నేనైతే నా తోసినంత సాయం ఒక 500, అదైనా బండి బాగు చేసుకుందాం తెచ్చుకున్నాను. 500 ఇచ్చాను. నా మనసు ఎంత అయింది. ఎందుకంటే నేను ఆ ఫీలింగ్ తోటి ఉండిపోతాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఒక 500 అయినా, 1000 రూపాయలైనా, 200 అయినా, 300 ఫీలింగ్ ఉంటుంది కదండి. వాళ్ళకి ఇచ్చాను కాదు, సాయం చేశాను కాదని ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ అనేది బాగా కొట్టేసింది, అందుకే ఇచ్చాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. నా బిడ్డకు మంచి జరిగితే చాలండి, నా పాపకు మంచి జరిగితే చాలు. నాకు అంతకంటే ఇంకే లేదు. అబ్బాయి చనిపోయాడు, అబ్బాయి బాగుంటే నాకు చాలు. దేవుడి దయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను అందరినీ ఫాలో అవుతున్నాను, మీరు ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి, ఎందుకంటే ఎవరెవరో నాకు తెలియదు కదా. కామెంట్స్ పెట్టండి. కాకపోతే మీరు కామెంట్స్ పెడుతున్నారు, కాకపోతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకు సరిగ్గా చదువు రాదు. ఎవరైనా పిల్లలు ఉంటే పెట్టించుకుంటారు. చదువచ్చు కానీ మరీ అంతగా నేను పెట్టలేనండి. మిస్టేక్లు ఉంటాయి. వాయిస్ అయినా పెట్టగలను, వాయిస్ తోటి అదే పెట్టచ్చు మెసేజ్. కాకపోతే నేను పెట్టలేకపోతున్నాను అప్పుడప్పుడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్, నాకు ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్.